హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి ఈ రోజు నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అనగా రూ. 7,500 మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే విడుదల చేస్తున్నారండి. సో ఈ డబ్బులనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి పడబోతున్నాయి? సో ఈసారి ఈ యొక్క పథకానికి సంబంధించి రూల్స్ ఏమైనా మార్పులు, చేర్పులు చేశారా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను. అలాగే మనకు ఒక 3 పనులైతే చేయాల్సి ఉంటుందండి. సో రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు మన ఖాతాల్లోకి పడాలంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆ 3 రూల్స్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకమే మనకు రైతు బంధు. సో గత ప్రభుత్వం రైతు బంధు పథకం పేరిట ఒక్కో ఎకరాకి మనకు 10,000 రూపాయలని, అంటే ఒక విడతలో 5,000, మనకు రెండో విడతలో 5,000, అంటే యాసంగి సీజన్లో ఒక 5,000 రూపాయలు, రబీ సీజన్లో మరొక 5,000 రూపాయలు. సో ఈ విధంగా మనకు ట్రాన్స్ఫర్ అయితే చేసేదన్నమాట. సో డీబీటీ పద్ధతిలోనే చేసేది, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. సో ఈ పద్ధతిలో మనకు డబ్బులైతే విడుదల చేసేది. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, సో వీళ్ళేం చెప్పారంటే, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రజెంట్ ఇస్తున్నటువంటి ఎకరాకి 10,000 రూపాయలని మేము అధికారంలోకి వస్తే డైరెక్ట్‌గా 15,000 రూపాయలకైతే పెంచుతాము. సో 15,000 రూపాయలని ఒక్కో ఎకరాకి రైతులకు ఇస్తామని చెప్పి ప్రకటించారు. అంటే గతంలో మనకు ఎకరాకి 10,000 రూపాయల చొప్పునంటే ఒక 3 ఎకరాలుంటే 30,000 రూపాయల వరకు మనకు గత ప్రభుత్వం అయితే ఇచ్చేది. కానీ ఇప్పుడు మనకు అదే 3 ఎకరాల పొలం కలిగి ఉంటే 45,000 రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి పేరునైతే మార్చేశారండి. సో గతంలో మనకు రైతు బంధుగా ఉన్నది, ఇప్పుడు మనకు రైతు భరోసా పథకంగా మార్చారు. సో పథకానికి పేరు మార్చడంతో పాటు అమౌంట్ కూడా అయితే ఇంక్రీజ్ చేశారు. దీనికి సంబంధించి గతంలో మనకు లాస్ట్ విడత చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పద్ధతిలోనే మనకు డబ్బులైతే ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు మాత్రం ఈసారి మనకు కొత్త విధి విధానాలనైతే ఖరారు చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధి విధానాల ప్రకారం మనం చూస్తే గతంలో మనకు 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు క్రెడిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు అలా కాదండి. సో గతంలో మాదిరిగా కాకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారికి, అనగా 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. సో 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన ఒక్కో ఎకరాకి 10,000 రూపాయల చొప్పున విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ 10,000 రూపాయలు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి అనే దానికి తెలుసుకోబోయే ముందుగా మనకు పెట్టినటువంటి ఆ యొక్క కొత్త రూల్స్ ప్రకారం మనం చూస్తే, సో గతంలో మీకు ఈ యొక్క ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉన్నా మీకు డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి డబ్బులు వస్తాయి. అలాగే గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మనకు రకరకాలుగా, అంటే చాలామందికి అనర్హులకు కూడా డబ్బులైతే వచ్చేవని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు చెప్పి వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఎవరైతే ఈ యొక్క మనకు పొగాకు, ఈ యొక్క పొగాకునైతే మనకు గంజాయి సాగు చేస్తుంటారో, సో అటువంటి వారికి ఈసారి రైతు భరోసా మనకు ఇవ్వరన్నమాట. అలాగే దానితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని ఈ పథకం నుంచి తొలగించారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళని కూడా తొలగించారండి. సో మీరు ఒక డౌట్ పడవచ్చు, సో రీసెంట్లీ రుణమాఫీ అనేది ఈ యొక్క ఎవరైతే
ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా వర్తించింది కదా! మరి రైతు భరోసా ఎందుకు ఇవ్వరు అనంటే, సో రైతు భరోసా స్కీమ్ అనేది సో చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం తీసుకొచ్చిన స్కీమ్. ఈ స్కీమ్‌లో నిరుపేద రైతులకు మాత్రమే 100% జెన్యూన్‌గా వాళ్ళకి మనకు లబ్ధి అనేది చేకూర్చాలి గానీ, అందరికీ లబ్ధి చేకూర్చాల్సిన అవసరం లేదనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పైగా అది కూడా మనకు బర్డెన్‌గా తీసుకుంటుంది కాబట్టి, సో ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సొస్తుంది కాబట్టేసి, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ పథకం నుంచి అనర్హులుగా గుర్తించి తొలగించింది. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పెన్షనర్లు గానీ, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో సర్పంచులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే ఎంపీలు, ఈ యొక్క మంత్రులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది. ఇప్పుడు తాజాగా మనకు మరో కొత్త రూల్‌ని అయితే తీసుకొచ్చిందండి. సో గత ప్రభుత్వం ఎప్పుడు కూడా తీసుకురానటువంటి ఈ కండిషన్ ద్వారా చాలామంది అనర్హులయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అదేనండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్‌తో లింక్ పెట్టేసిందండి. సో రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులైతే క్రెడిట్ అవుతాయి. సో రేషన్ కార్డ్ లేనటువంటి వారికి ఈ డబ్బులు క్రెడిట్ కావు. అందుకనే గతంలో రీసెంట్లీ మనకు రిలీజ్ చేసినటువంటి రుణమాఫీ డబ్బులు కూడా రేషన్ కార్డ్‌తో లింక్ అయ్యి ఉన్నటువంటి వారికి మాత్రమే అయ్యాయి. సో రేషన్ కార్డ్ కుటుంబంలో రేషన్ కార్డ్‌లో ఎంతమంది రైతులు ఉన్నా సరే, సో వాళ్ళందరికి కూడా డబ్బులైతే వస్తాయండి. సో గతంలో మనకు రుణమాఫీ విషయంలో ఒక విషయం అయితే మనకు క్లారిటీగా అయితే ఒక విషయం అందరికీ కూడా అర్థమైంది. ఎలా అంటే ఒక రేషన్ కార్డ్‌లో ఇద్దరు లేక ముగ్గురు రైతులున్నా సరే, ఆళ్ళ ముగ్గురు కలిపి ఎంత రుణం తీసుకొనున్నారు? 2,00,000 కంటే పైన రుణం తీసుకొనుంటే వాళ్ళకి రుణమాఫీ చేయలేదు. సో గుర్తుపెట్టుకోండి. సార్ నేను మా ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో ముగ్గురున్నాము. ముగ్గురం పేరు మీద విడివిడిగా పొలం ఉంది. మేము విడివిడిగా రుణాలు తీసుకున్నాము. విడివిడిగా రుణాలు తీసుకుంటే, సో నేనొచ్చేసి 1,00,000 తీసుకున్నాను. మా బ్రదర్ వచ్చేసి ఇంకొక 1,00,000, ఇంకొక బ్రదర్ వచ్చేసి ఇంకొక 1,00,000. మొత్తంగా 3,00,000 వరకు మేము విడివిడిగానే తీసుకున్నామండి. నా పేరు మీద 1,00,000 తీసుకున్నాను. సో నాకు రుణమాఫీ కాలేదని చాలామంది కామెంట్స్ రూపంలో అడిగారండి. కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, రేషన్ కార్డ్‌ని బేస్ చేసుకుంది. వీళ్ళ రేషన్ కార్డ్‌లో ఎంత అప్పున్నారు? సో రేషన్ కార్డ్‌ని బేస్ చేసుకున్నప్పుడు ఆ కుటుంబం పైన ఎంతమంది రైతులున్నా సరే, ఆ రైతులందరూ తీసుకున్నటువంటి అప్పుని క్రెడిట్ అంతా కూడా అయితే కలిపి కాలిక్యులేట్ చేసి 2,00,000 కంటే పైనుంటే మీకు రుణమాఫీ వర్తించాలంటే, మీలో ఎవరైనా సరే ఈ 2,00,000 కంటే తక్కువ రుణాలకు వచ్చే విధంగా మీరు తిరిగి బ్యాంకులకు డబ్బులు కట్టేయండి. అప్పుడు నెక్స్ట్ అమౌంట్స్ అనేటివి మేమిస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కండిషన్ పెట్టింది. అయితే ఈసారి రైతు భరోసా స్కీమ్‌కి మాత్రం ఎలాంటి కండిషన్ అయితే పెట్టలేదండి. సో కుటుంబంలో అనగా రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉన్నా సరే, అంతమందికి కూడా ఈ యొక్క రైతు భరోసా పథకం కింద ఒక్కో ఎకరాకి డైరెక్ట్‌గా మనకు రూ. 15,000 చొప్పునైతే విడుదల చేస్తారు. సో మనకు 15,000 అనేది ఒకేసారి చేయరండి. సో మనకు ఖరీఫ్ సీజన్‌లో ఒకసారి మనకు 15,000లో రూ. 7,500 ఒక విడత. సో మనకు రబీ సీజన్‌లో రూ. 7,500. సో ఈ విధంగా 2 సీజన్‌లలో కలిపి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి 15,000 ఒక్కొక్క ఎకరా పొలం కలిగిన వారికి. సో మీకు ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ తీసుకుంటే 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే వస్తుందండి. సో మనకు రుణమాఫీ కూడా సేమ్ అలాగే మనకు 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికే అమలు చేయడం జరిగింది. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులైతే విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రీసెంట్లీ ఆదేశాలు కూడా జారీ చేసేశారు. సో ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మీరు ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌ని లింక్ చేసుకోవాలి. ఆ లింక్‌ని ఎన్‌పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ లింక్ అనేది మీరు చేసుకుంటేనే మీకు మీ ఖాతాలోకి ఈ యొక్క రైతు భరోసా స్కీమ్‌కి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు నేరుగా మీ ఖాతాలోకి వస్తాయి. ఇన్ కేస్ మీరు ఈ లింక్ చేసుకోకపోతే మీకు డబ్బులు రావు. సో కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకునేందుకు ఇప్పటికే మనకు పోర్టల్ అయితే ఓపెన్ చేశారు. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ యొక్క రైతు భరోసా డబ్బులను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నెల చివరి వారంలో అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి అనంతరం వారి ఖాతాలలోకి డబ్బులైతే క్రెడిట్ అయితే చేయబోతున్నారు. సో మనకు దాదాపు 20 రోజుల పాటు ఈ డబ్బులైతే క్రెడిట్ అవుతూ వస్తాయన్నమాట. సో తొలుత ఫస్ట్ రోజున మనకు 1 ఎకరా పొలం కలిగిన వారికి డబ్బులు క్రెడిట్ అవుతాయి. సో రెండో రోజున 2 ఎకరాల పొలం కలిగిన వారికి, మూడో రోజున 3 ఎకరాలు, నాలుగో రోజున 4. సో ఈ విధంగా మనకు దాదాపు 10 రోజుల వరకు 10 ఎకరాలు కలిగిన వారికి పడతాయి. ఇన్ కేస్ ఒకవేళ 10 ఎకరాల
10 ఎకరాలు కలిగిన వాళ్ళందరికీ కూడా ఆ 10 రోజుల్లో గనుక డబ్బులు క్రెడిట్ కాకపోతే నెక్స్ట్ మనకు గ్రేస్ పీరియడ్ అనేది మనకు మరొక 10 రోజులు అనేది పెట్టారనమాట. సో, ఆ 10 రోజుల్లో టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనకు ఈ యొక్క 10 రోజుల పాటు 10 ఎకరాలు కలిగిన వారికి అనదర్ సోర్స్‌గా మనకు అంటే పడని వాళ్ళందరికి కూడా మరొక 10 రోజులైతే టైం అయితే ఇచ్చారనమాట. ఆ టైంలో వీళ్ళకి సంబంధించి అనర్హతకు సంబంధించి తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి వాళ్ళందరికి కూడా డబ్బులైతే క్రియేట్ చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ కొత్త విధానంలో అంటే రీసెంట్‌లీ మనకు రుణమాఫీ రిలీజ్ చేసినప్పుడు చాలా అంటే చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. అసలు డబ్బులు వేశారా లేదని చెప్పేసి రైతులు రోడ్ల మీద కూడా రావడం అయితే జరిగిందనమాట. ఇలాంటి ఇష్యూస్ జరగకుండా రైతు భరోసా స్కీమ్‌ని పక్కా ప్లాన్‌తో మనకు ముందుగా ఒక 10 రోజుల పాటు గ్రేస్ పీరియడ్ అనేది పెట్టి ఆ విధంగా స్కీమ్‌ని అయితే మనకు నడిపించబోతున్నారు. ఫర్దర్‌గా ఈ పథకానికి సంబంధించి మనకు ప్రెజెంట్ అర్హుల లిస్ట్ అయితే వచ్చిందండి. ఆ లిస్ట్‌ని వీడియో కింద మీకు పిన్ చేస్తానన్నమాట. ఎలా చేస్తారంటే ఈ వీడియో పైన టైటిల్ ఉంటుంది కదా! దానిపైన క్లిక్ చేయండి. పక్కనే మీకు మోర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. MORE అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఓపెన్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్‌లో మీకు రైతు భరోసా అనగా రైతు బంధు పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అని ఉంటుంది. ఆ లిస్ట్‌ని మీరు క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీ యొక్క మీకు సంబంధించినటువంటి రైతుకు సంబంధించినటువంటి ఐడీని మీరు ఎంటర్ చేసి మీరు ఈజీగా మీ యొక్క పేరు అనేది లిస్ట్‌లో ఉందా లేదా ఈజీగా తెలుసుకోవచ్చు. లిస్ట్‌లో పేరు ఉంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. ఒకసారి వెంటనే క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఫర్దర్‌గా ఇలాంటి రైతు భరోసా స్కీమ్‌కి సంబంధించి అనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు పొందాలంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.